హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఏప్రిల్ అండ్ అప్కమింగ్ మంత్స్లోని మనకి జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏ ఎక్స్పీరియన్స్ లెవెల్ వాళ్ళకి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది అండ్ ఏ కంపెనీస్ ఎక్కువగా హైర్ చేసుకుంటున్నాయి రైట్ నౌ చూడడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ 2 స్క్రీన్ షాట్స్ మీరు చూసుకున్నట్టయితే ఇది నా గూగుల్ క్యాలెండర్ నుంచి లైక్ జనవరి అండ్ ఫిబ్రవరి మంత్స్ అనమాట. నేను 2024 డిసెంబర్ నుంచి ట్రై చేయడం అయితే జరిగింది. ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ 2 స్క్రీన్ షాట్స్, జనవరి 3rd వీక్ నుంచి ఫిబ్రవరి 2nd వీక్ మధ్యలోని దేర్ ఆర్ ఎవ్రీ సింగిల్ డే అట్లీస్ట్ 1 or 2 ఇంటర్వ్యూస్ అయితే ఖచ్చితంగా ఉండడం అయితే జరిగిందనమాట. అండ్ ఈవెన్ నౌ ఏప్రిల్లో కూడా సేమ్ సిచ్యువేషన్, దేర్ ఆర్ గుడ్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ఓపెనింగ్స్. బట్ అన్ని ఎక్స్పీరియన్స్ లెవెల్ వాళ్ళకా, అన్ని టెక్నాలజీస్ కా అంటే కాదండి. ప్రైమరీలీ 4 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం దేర్ ఆర్ గుడ్ నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అనమాట. ఆ 4 to 10 year ఎక్స్పీరియన్స్ లో కూడా ఎవరికైతే 1 or 2 months నోటీస్ పీరియడ్ ఉన్నదో దేర్ ఆర్ వెరీ గుడ్ నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అనమాట. బట్ లెస్ దాన్ 4 years వాళ్ళకి 3 to 4 years ఉన్నాయి. బట్ మీరు నౌకరీ లింక్డ్ఇన్ లో చూసుకున్నా దేర్ ఆర్ లిమిటెడ్ నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్. బట్ లెస్ దాన్ 3 years వాళ్ళకి చూసుకున్నట్టయితే దేర్ ఆర్ వెరీ వెరీ లెస్ నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అనమాట. బట్ 4 to 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రం దేర్ ఆర్ గుడ్ నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అక్రాస్ ద కంపెనీస్. మరి ఇంటర్వ్యూ డిఫికల్టీ లెవెల్ ఎలాగ ఉన్నదండి అంటే మాత్రం అకార్డింగ్ టు ద ఎక్స్పీరియన్స్ లెవెల్ మనకి ఇంటర్వ్యూ డిఫికల్టీ లెవెల్ అనేది ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ రీసెంట్ టైమ్స్ లోనే ఇంటర్వ్యూ డిఫికల్టీ లెవెల్స్ అనేవి ఇంకొంచెం పెరిగాయి. ఆబ్వియస్లీ దేర్ ఇస్ అ బిగ్ రిసోర్స్ పూల్. ఈ రిసోర్స్ కాకపోతే ఇంకొక రిసోర్స్ మన బడ్జెట్ లో దొరికే వాళ్ళు ఎక్కడో దగ్గర ఉంటారనమాట. సో డెఫినెట్లీ ఇంటర్వ్యూ డిఫికల్టీ లెవెల్ అయితే కొంచెం పెరిగింది. మరి ఇంటర్వ్యూలో అడిగినంత డిఫికల్టీ లెవెల్ జాబ్ లోకి వెళ్ళాక ఉంటుందా అంటే నాట్ రియలీ. జాబ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్, మనకి ఇంటర్వ్యూ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఇన్ఫాక్ట్ సర్వీస్ బేస్డ్ కంపెనీలో కానీ మనం వెళ్తున్నట్టయితే మనం పడే ప్రాజెక్ట్ కి మనం ఇచ్చిన ఇంటర్వ్యూకి అసలు సంబంధమే ఉండకపోవచ్చు. బికాస్ ప్రాబబ్లీ లెట్స్ సే మనం ఏ జావా బ్యాక్ ఎండ్ కో దేనికో అయి ఉండొచ్చు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరికన్నా కాన్సెప్ట్ సేమ్. ఒకవేళ డైరెక్ట్ ఆ ప్రాజెక్ట్ నుంచి హైర్ అయితే దట్స్ ఫైన్. బట్ లేదు ఇన్ జనరల్ పూల్ హైరింగ్ అనుకుంటే దెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్ అనమాట. సో బట్ ఇంటర్వ్యూ లెవెల్ ఆన్ ద హై లెవెల్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ డిఫికల్ట్ అనే చెప్పాలి ఈ మధ్యలో. సో వీ షుడ్ బి వెల్ ప్రిపేర్డ్ అండ్ మోర్ ప్రిపేర్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హైక్ అనేది ఎలా ఇస్తున్నారు అంటే జనరలీ ద ఫస్ట్ జాబ్ ఆఫర్ మాత్రం 40 to 50%. అండ్ అక్కడి నుంచి ఇంకా మనందరికీ తెలిసిందే. బట్ ముందులాగా ఫస్ట్ జాబ్ ఆఫర్ కి 80%, 90%, 100% ఇవైతే కొంచెం తక్కువ ఉన్నాయి. ఇవ్వట్లేదా అండి అంటే ఇస్తున్నారు. బట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, అక్కడ రిక్వైర్మెంట్ ఎంత ఫాస్ట్ గా రిసోర్స్ కావాలి, ఈ రిసోర్స్ నోటీస్ పీరియడ్ ఎంత, ఇవన్నీ కన్సిడర్ చేసి ఇవ్వచ్చు అనమాట. బట్ ఇన్ జనరల్ నార్మల్ పూల్ హైరింగ్ లో మనం వెళ్తే మాత్రం ద స్టార్టింగ్ బేస్ పర్సెంటేజ్ ఆఫ్ హైక్ ఇస్ 40 to 50%. అండ్ దెన్ బేస్డ్ ఆన్ ద ఆఫర్స్ ఇట్ ఇస్ గోయింగ్ టు గో అప్. సో ఏ కంపెనీస్ ఎక్కువగా హైర్ చేసుకుంటున్నాయి అంటే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ నేను జనవరి ఫిబ్రవరిలో ట్రై చేసినప్పుడు ఎవ్రీ వీకెండ్ కాగ్నిజెంట్ ఏదో ఒక ఇంటర్వ్యూ డ్రైవ్ కండక్ట్ చేస్తూనే ఉన్నవాళ్ళు. ఇన్ఫాక్ట్ జనవరిలో ఫస్ట్ వీకెండ్ అటెండ్ అవ్వమన్నారు. బట్ ఫర్ సమ్ రీజన్ నేను అటెండ్ అవ్వలేకపోయాను. మళ్ళీ సెకండ్ వీకెండ్ రీషెడ్యూల్ చేశారు, అప్పుడు కూడా ఏదో ట్రావెల్ ఉండి అటెండ్ అవ్వలేకపోయాను. మళ్ళీ థర్డ్ వీకెండ్ రీషెడ్యూల్ చేశారు, అప్పుడు కూడా లేదు. మళ్ళీ ఫోర్త్ వీకెండ్ కూడా రీషెడ్యూల్ చేశారు అనమాట. ఫోర్త్ వీకెండ్ నేను అటెండ్ అవ్వడం అయితే జరిగింది. సో అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఈవెన్ నౌ నా సర్కిల్లో ఉన్న కొంతమంది ఇంకా ఇంటర్వ్యూస్ కి ట్రై చేస్తున్నారు అనమాట. సో ఈవెన్ నౌ కాగ్నిజెంట్ ఇంటర్వ్యూస్, వీకెండ్ ఇంటర్వ్యూస్ వాళ్ళైతే అటెండ్ అవుతున్నారు. క్యాప్జెమినీ ఈస్ హైరింగ్, మనందరికీ తెలిసిందే. క్యాప్జెమినీ ఇంటర్వ్యూ ప్రాసెస్ 2 rounds ఉంటాయి. ఫస్ట్ రౌండ్ తర్వాత ఒక బీజీవీ చేసుకుంటారు. సో క్యాప్జెమినీ ఈస్ హైరింగ్, ఇన్ఫోసిస్ ఇస్ హైరింగ్, అండ్ దెన్ డెలాయిట్ ఇస్ హైరింగ్. అండ్ ప్రోడక్ట్ బేస్డ్ సైడ్ నుంచి చూస్తే ఇన్ఫాక్ట్ ఆరకల్ ఇస్ హైరింగ్. అండ్ మనం లింక్డ్ఇన్ కానీ నౌకరీ కానీ ఫాలో అవుతున్నట్టయితే యూ విల్ ఆల్సో సీ దట్ అమెజాన్ హ్యాస్ గుడ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అనమాట. సో ఓపెనింగ్స్ అయితే డెఫినెట్లీ మంచిగానే ఉన్నాయి. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ దేర్ ఆర్ good number of openings for a certain experience range, the senior experience range anamata, 4 to 10 years. But below that they are limited, and below 3 years they are very less, and 10 plus tarvata manandariki scenario telisinde anamata. And in fact మనం చూసుకున్నట్టయితే మనం కానీ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి, జాబ్ స్విచ్ కి మారాలి అనుకుంటే then this probably is the right time and the good time to do. ఎందుకు రైట్ టైం గుడ్ టైం టు డూ అంటున్నాను అంటే this is April 2025. ఎప్పటి నుంచి హైరింగ్ బాగా స్టార్ట్ అయింది నిజంగా మనం వెనక్కి చూసుకున్నట్టయితే 2024 అక్టోబర్ మిడ్ నుంచి కూడా హైరింగ్ అనేది మంచిగా స్టార్ట్ అయింది. సో ఇట్స్ ఆల్రెడీ బీన్ లైక్ 6 to 8 months. ఇన్ఫాక్ట్ 2021 లో మనం నోటీస్ చేసుకున్నా కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు దెల్ బి గుడ్ అమౌంట్ ఆఫ్ హైరింగ్. బట్ తర్వాత కొంచెం స్లో డౌన్ అయితే దాని తర్వాత కంప్లీట్ గా తగ్గిపోతుంది అనమాట. 2022, 2023, 2024 దెర్ ఇస్ నాట్ మచ్ హైరింగ్. సో ఈవెన్ నౌ ఒక పీరియడ్ వరకు ఇట్ ఇస్ గోయింగ్ టు బి గుడ్ అమౌంట్ ఆఫ్ హైరింగ్ అయితే జరుగుతుంది. బట్ లేటర్ మళ్ళీ ఫ్యూ ఇయర్స్ మటుకు హైరింగ్ అయితే ఉండకుండా మళ్ళీ డల్ అయిపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ బెటర్ మనం కానీ స్విచ్ అవ్వాలి అన్న మైండ్ సెట్ తో ఉంటే మాత్రం this is the right time, and we have to take the right decision, and we have to take the right move, and we have to start trying. ఇప్పటికి ఇంటర్వ్యూ కాల్స్ లేవు, జనవరి ఫిబ్రవరిలోనే ఉన్నాయి. there is nothing like that. If you are in 4 to 10 years of experience, there are good number of calls. The only thing we need to do, కీప్ ద నౌకరీ అప్డేటెడ్. ఇప్పుడు నా నౌకరీ నేను ఓపెన్ చేస్తే నా దాంట్లో 30,000 సర్చ్ అప్లయన్సెస్ కనిపిస్తుంది. లాస్ట్ ఒకసారి ఒక వీడియోలో కూడా చూపించాను. బట్ సేమ్ ఇప్పుడు ఎవరైతే ట్రై చేస్తున్నారో తన దాంట్లో మొన్న చూసినప్పుడు 6,000 అప్లయన్సెస్ ఉన్నది. ఎందుకండి అలాగా అంటే కీవర్డ్స్ అప్డేట్ చేయలేదు, ఫోటో పెట్టలేదు, రోజు నౌకరీలో యాక్టివిటీ లేదు. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకుని మన సర్చ్ అపియరెన్సెస్ కానీ మనం పెంచుకున్నట్టయితే దిస్ ఇస్ ద రైట్ టైం, దిస్ ఇస్ ద గుడ్ టైం టు మేక్ అ స్విచ్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు డూ ద స్విచ్.